హాయ్ హలో నమస్తే. అదే సెకీతో ఒప్పందం అంటే సెకీ కాదు, అదానీ గ్రూప్తో ఉన్నటువంటి ఒప్పందాన్ని రద్దు చేస్తున్నాము, లైక్లీ టు క్యాన్సిల్. అదానీతో ఈ యొక్క పవర్ పీపీఎల్ రద్దు చేసేటువంటి అవకాశం ఉందని మొన్న 2 రోజుల క్రితం ద రూటర్స్ అనే వాళ్ళు రాసినటువంటి ఒక కథనాన్ని నేనే ఒక వీడియో పెట్టా. బహుశా ఫస్ట్ దాని మీద నేనే పెట్టినట్టున్నా వీడియో. ఆ తర్వాత మధ్యాహ్నానికి ఆ రూటర్స్ అనే దాన్ని రిఫర్ చేస్తూనే మరి రూటర్స్ అతను ఎలా రాశాడో మరి ఆ రూటర్స్ అనేటువంటి వెబ్సైట్ని రిఫర్ చేస్తూనే నేషనల్ మీడియా ఛానల్ అనేది తగిలినాయి. నేషనల్ మీడియా ఛానల్స్ మొత్తంలో కూడా ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో మొత్తం కూడా వాళ్ళు ఆన్లైన్లో పబ్లిష్ చేశారు. ఏంటంటే అదానీ డీల్ లైక్లీ టు క్యాన్సిల్, అదానీ డీల్ లైక్లీ టు స్క్రాప్, అదానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ థింకింగ్ టు క్యాన్సిల్ ది అదానీ డీల్, ఇలాగా టైటిల్స్ పెట్టుకుంటూ పోయారు. మొత్తం అన్ని ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్. ఓకే, నేను అప్పుడే అనుకున్నా ఇది ఇంగ్లీష్ న్యూస్ ఛానల్స్లో హైలైట్ చేశారు దాన్ని, వీళ్ళకి కాల్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ నుంచి, 100% ఆంధ్రప్రదేశ్కి కాల్ రావచ్చేమని నేను మనసులో అనుకుంటున్నా. మరి అది కాల్ వచ్చిందో లేదో మనకైతే తెలీదు. మరి వీళ్ళంతా వీళ్ళు నిర్ణయం తీసుకున్నారో తెలీదు, మాట మార్చేశారు. ఓకే, అంటే ఈ యొక్క పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సెకీతో చేశారో, ఏదైతే బ్రైబరీ కేసు అనేది ఉందో దాన్ని వాళ్ళు క్యాన్సిల్ చేస్తారని వచ్చి నేషనల్ మీడియాలో తగిలినటువంటి ఒక రోజులో మాట మార్చేశారు. ఓకే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు మార్నింగ్ 5 గంటలకి లెగవగానే చూస్తే ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో ఇక్కడ ఏమనుంది, టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు రాసి, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వాంట్స్ పవర్ ప్లాంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ టు కీప్ డీల్ విత్ సెకీ అలైవ్, నాట్ టు స్క్రాప్, నాట్ టు క్యాన్సిల్. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అంట సెకీతో చేసుకున్నటువంటి ఈ పీపీఏ ఏదైతే ఉందో దాన్ని కొనసాగించడానికి ఆప్షన్స్ చూస్తున్నారట. సరే, లోపల ఏం రాశారో చూద్దాం. Chandrababu Naidu led government in Andhra Pradesh is exploring a number of options to make the 2021 Solar Energy Corporation of India deal more palatable after the bribery scandal allegedly involving in the Adani Group was reported in the US. అమెరికాలో సెకీ మీద వచ్చినటువంటి ఆరోపణలు ఆ కాంటెక్స్ట్లో ఈ యొక్క సెకీని అగ్రిమెంట్ని ఇంకా బలంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారట. కమాన్, ఇప్పుడు మొన్నటి వరకు వచ్చింది ఏంది, బ్రైబరీ ఆరోపణలు వచ్చేసినాయి, తీసేస్తాము, స్క్రాప్ చేసేస్తాము. నేను అప్పుడే ఫస్ట్ నేనే వీడియో పెట్టాను. అంత ధైర్యం లేదు, అది చేయలేరు, అది కేంద్ర ప్రభుత్వ సంస్థ, దాంతో రద్దు చేయాలంటే నరేంద్ర మోడీ గారితో రద్దు చేసుకోవాలి. వీళ్ళు సెకీని బ్లాక్ లిస్ట్లో పెట్టి సెకీని మీరు రద్దు చేయాలంటే ఫస్ట్ మీరు నరేంద్ర మోడీ గారితో గొడవపడి నరేంద్ర మోడీ గారితో మీరు ఎన్డీఏ గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చినాకే నువ్వు అది చేయగలవు, మీకు అంత ధైర్యం లేదో కెపాసిటీ లేదని ముందే పెట్టాను నేను. ఓకే, సరే, ఇప్పుడు ఇది డిఫరెంట్ న్యూస్. సోర్సెస్ టోల్డ్ టైమ్స్ ఆఫ్ ఇండియా దట్ ది స్టేట్ గవర్నమెంట్ వాజ్ నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ స్క్రాపింగ్ ద డీల్. అర్థమైందా? నాట్ ఇన్ ఫేవర్ ఆఫ్ స్క్రాపింగ్ ద డీల్ టు కంటిన్యూ అంట. గుడ్, ఎందుకంటే సెకీతో ఒప్పందం చేసుకున్న జగన్ గారు అక్కడేమి పెద్ద ఇల్లీగల్ ఏం జరగలేదు. సెకీతో మీరు ఆ యొక్క పర్టికులర్ 1500 బ్రైబ్ జరిగిందో లేదో వీళ్ళు లీస్ట్ పోతాడని ఇంత గతంలో నేను చెప్పాను. ఎందుకంటే 2.49 పైసకి ది బెస్ట్ డీల్ చేశాడు. అది నేను అంటలా, వీళ్ళే అన్నారు. అది కూడా చదువుతున్నా చూడండి. ఇన్స్టెడ్ ఇట్ వాస్ నెగోషియేటింగ్ ది పాసిబిలిటీ ఆఫ్ సెట్టింగ్ అప్ ది సోలార్ ప్లాంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్ అనదర్ స్టేట్. అంటే ఈ సెకీ అనేది వేరే రాష్ట్రంలో సోలార్ ప్లాంట్ పెట్టబోతుంటే దాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టమని అడుగుతున్నారంట సెకీని. ఇప్పటి వరకు వచ్చిన రూమర్ ఏంటి, సెకీతో బ్లాక్ లిస్ట్లో పెట్టి సెకీని తీసేసి సెకీతో అగ్రిమెంట్ తీసేస్తామంటే వాళ్ళు చేయలేరు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఒప్పుకోరు. మోడీ గారు వీళ్ళకి షంటింగ్ ఇస్తారు, వీళ్ళకి భయం, వీళ్ళు చేయలేరు, అందుకని వాళ్ళు చేయలేరు. గతంలోనే చెప్పాను. ఓకే, ఇఫ్ ద పవర్ వాజ్ అవైలబుల్ విత్ మినిమల్ ట్రాన్సాక్షన్ కాస్ట్ 2049 per unit వాజ్ రీజనబుల్, సెడ్ ఏ సీనియర్ మినిస్టర్ అంట. ఇప్పటి వరకు మేము కొట్టుకుంటుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారు సెకీతో చేసిన ₹2.49 ద బెస్ట్ ప్రైస్
అని మేము గతం నుంచి చెప్తా ఉన్నాం కదా. జగన్మోహన్ రెడ్డిస్ అగ్రిమెంట్ విత్ సెకీ ఫర్ 2.49 పైస్ ఇస్ ద బెస్ట్ ప్రైస్ అని 3 రోజుల నుంచి కొట్టాం. సీనియర్ మినిస్టర్ అన్నాడట అదే మాట. ఇఫ్ ద పవర్ ఈజ్ అవైలబుల్ విత్ 2.49 ప్రైస్, దిస్ ఈస్ ద రీజనబుల్. సో వీఆర్ థింకింగ్ టు బ్రింగ్ మోర్ పవర్ ఫ్రమ్ సెకీ, నాట్ టు క్యాన్సల్. అది యాక్చువల్గా ఇది దీనిలో ఉన్నది. సరే, ఇదంతా స్కామ్ గురించి అంతా రాశారు కింద. ఓకే, ఎంత పవర్ తీసుకొచ్చారు, సో ఇదంతా రాశారు. సరే, ఇంకా దాని గురించి ఎందుకు, దిస్ ఈజ్ ద యాక్చువల్లీ మెయిన్ సీన్ ఇన్ దిస్. బట్ దీని గురించే నారా లోకేష్ గారి స్టేట్మెంట్ కూడా సిఎన్బిసి టీవీలో రాశారు. నారా లోకేష్ గారి స్టేట్మెంట్ ఏంది, ఆంధ్రప్రదేశ్ రివ్యూయింగ్ అదానీ పవర్ డీల్స్, స్క్రాపింగ్ దెమ్ ఇస్ కాంప్లెక్స్ సేస్ నారా లోకేష్. అర్థమైందా? ఆంధ్రప్రదేశ్ రివ్యూయింగ్ అదానీ పవర్ డీల్స్ మొత్తం రివ్యూ చేస్తున్నాము, స్క్రాపింగ్ దెమ్ అనేది చాలా కష్టం అంట. కాంప్లెక్స్ అంటే అదే అర్థం, నాట్ సో ఈజీ అని అర్థం. ఓకే, ది తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కేర్ఫుల్లీ రివ్యూయింగ్ పవర్ పర్చేజ్ Jagannath Reddy administration with solar SECI to procure government Adani, aware scrapping these agreements is challenging, requires a measure to approach avoid more power supply disruptions according to Nara Lokesh, IT Ministry. ఏదో అదేనండి. ఇప్పటికంటే సెకీతో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేస్తే వాళ్ళకి కరెంట్ దొరకదంట, కరెంట్ పోయిద్దంట, అందుకని నాట్ సో ఈజీ అంట. సరే, పోనీ భవిష్యత్తులో చేస్తారా? ఇప్పుడు పవర్ పోయిద్ది, ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే పవర్ పోయిద్ది, భవిష్యత్తులో చేస్తారా? మేము అదే కదా చెప్తుంది. అదాని గ్రూప్ని మీరు బ్లాక్ లిస్ట్లో పెట్టే దమ్ముందా, పెట్టేటువంటి కెపాసిటీ ఉందా అని అడుగుతున్నాను నేను. ఓకే, మీకు ఆ కెపాసిటీ లేదు కదా, అది మీరు చేయలేరు కదా అదాని గ్రూప్ని. ఇప్పుడు కాదు, తర్వాతనే పెట్టగలరా? పెట్టలేరండి. అదాని గ్రూప్ని టచ్ చేసేటువంటి కెపాసిటీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి లేదు. ఓకే, ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం మీద రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు రోజు ఏడుస్తున్నారు అక్కడ పార్లమెంట్లో కూర్చొని, అదానికి మోడీ గారికి ఏదో ఉంది అది అని చెప్పి గొడవ చేస్తూ ఉన్నాడు రాహుల్ గాంధీ అక్కడ పార్లమెంట్లో కూర్చొని. అప్పుడు అతను అపోజిషన్ నాయకుడికి ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్ పార్లమెంట్లో మాట్లాడు కదా రాహుల్ గాంధీ లాంటాడు. ఓకే, సో అట్లా ఆ లెవెల్లో అదానిని టచ్ చేసేటువంటి కెపాసిటీ చంద్రబాబు నాయుడు గారికి లేదు. పవన్ కళ్యాణ్ గారు అసలు చేయరు. ఎందుకంటే బీజేపీకి వాళ్ళ బీజేపీ ఎట్టా చేయదు. ఎందుకంటే బీజేపీ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ కేంద్ర ప్రభుత్వం. తెలుగుదేశం ఇప్పుడుగా ఆ సాహసం చేయదు. కాబట్టి ఇప్పుడు మన ఊరికే స్టోరీలు చెప్తారు, ఏంటంటే కరెంటు పోయిద్ది, కాంప్లెక్స్, ఇవన్నీ చెప్తారంతే, వాళ్ళని ఏం చేయలేక మనం చూస్తూ ఉండటం. మేమేమైనది ఏంటంటే సెకీతో జరిగినటువంటి అగ్రిమెంట్ జగన్మోహన్ రెడ్డి చేసింది బెస్ట్ డీల్. సెకీకి జగన్మోహన్ రెడ్డికి జరిగిన దాంట్లో ఎలాంటి తప్పు లేదు. సెకీని మీరు బ్లాక్ లిస్ట్లో పెట్టండి, సెకీ అగ్రిమెంట్ని క్యాన్సిల్ చేయండి అని మేము అంటలా. ఎందుకంటే ఆ జగన్ గారు చేసింది బెస్ట్ డీల్ చేశారు. మేమనేది ఏంటంటే ఈ యొక్క బ్రైబరీ కేసు తీసేయండి, అది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయింది, దాన్ని తీసేయండి. బట్ అదానీ గ్రూప్ మీద ఆరోపణలు ఉన్నాయంటున్నాను. అమెరికాలో ఆరోపణలు వచ్చినప్పుడు మీరు మోరల్ సపోర్ట్ తీసుకొని మోరల్గా ఎథికల్గా మీరు దాన్ని కొంతకాలం పాటు మీరు బ్లాక్ లిస్ట్లో పెట్టగలరా లేదా అనేది ఆప్షన్స్ అసలు చూడాల వాళ్ళు దాన్ని ఆలోచించరు, ధైర్యం కూడా లేదు. అదే చెప్తున్నా. థ్యాంక్ యూ.